అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనం చేసుకుంటున్నాం మనం. ఈ పురాణంలో ఎలాంటి కథలు ఉంటాయి? బహుశా ఆ కథలకి ఇప్పుడు మనకి ఎటువంటి సంబంధము ఉండదు, చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ కథలలో దాగి ఉన్న విషయాలు మన జీవితాన్ని మారుస్తాయి. ఖచ్చితంగా మనకి మంచి అలవాట్లు అన్నవి నేర్పిస్తాయి. మనము ఈరోజు కార్తీక పురాణంలో 21వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ఈ అధ్యాయంలో మనం ఒక కథ మొదలు పెట్టుకున్నాం కదా, పురంజయుని యొక్క కథ. ఈ పురంజయుని యొక్క కథ అత్రి మహర్షి, అగస్త్య మహర్షితో చెప్తున్నారు. మహర్షులు వాళ్ళు. మరి అటువంటి మహర్షులు ఒక మహారాజు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, ఆ మహారాజు యొక్క జీవితము అన్నది అందరికీ గుణపాఠం కావాలి. ఆ మహారాజు ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు, మళ్ళీ ఎలా మారాడు, ఇలా అన్నమాట. ఎందుకు అంటే ఈ ఈ అలవాట్లు అన్నవి ఇవి ఒక్కొక్కసారి మంచి వైపుకు వెళ్ళడం, ఒక్కొక్కసారి చెడ్డగా ఆలోచించడం, ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. నేను పుట్టిన దగ్గర నుంచి చాలా ఉత్తమంగా ప్రవర్తిస్తూ ఉంటాను అని మనం గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పలేం. చాలాసార్లు చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలాసార్లు మంచి పనులు చేస్తూ ఉంటాం, అవతల వాళ్ళని ఏడిపిస్తాం, మనం నవ్వుతూ ఉంటాం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ కేవలం మంచి వైపే వెళ్ళగలగాలి అని ఆలోచించటం వల్ల మంచి వైపే వెళ్ళేటట్టుగా మన మనస్సు మన మాట వినేటట్టుగా ఉంటే ఖచ్చితంగా కేవలం మంచి పనులే చెయ్యవచ్చు. అలా కాకుండా మన మనసుని నియంత్రించలేకపోతే అసూయ, ఈర్ష, కోపము, ద్వేషము, అహంకారము ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇవి లోపలే ఉంటాయిగా, బయట నుంచి ఎక్కడ మనం కొనుక్కోము. కాబట్టి ఎవరో మనకి ఆ అహంకారాన్ని తెచ్చి అలా మన మీద వేసేస్తారు అనేటట్టుగా ఉండదు. అందుకే ఈ అంతఃశత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట కనిపించిన శత్రువుల కన్నా చాలా చాలా భయంకరం. అవి ఎక్కడో ఉండవు, మన లోపల ఉంటాయి. మన లోపల నుంచి ఒక్కొక్కటి సమయం చూసుకుని బయటకు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వాళ్ళని తప్పించుకోవడానికి ఏముంది, మనం ఒక ప్రదేశం మారిపోయినా, వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా, వాళ్ళ గురించి వినకపోయినా సరిపోతుంది. కానీ మన మనసు ఒకటి ఉంటుంది కదా, ఇది అహంకారాన్ని పట్టుకున్నా, నేను నాది అనే గర్వాన్ని పట్టుకున్నా, ఈర్ష్యని పట్టుకున్నా, ద్వేషాన్ని పట్టుకున్నా, అవతల వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేక ఎప్పుడూ బాధపడుతూ, అంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండరు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను పోల్చుకోలేరు కాబట్టి. ఇవన్నీ మన మనసుకి అలవాటైపోతాయి. అందుకే వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి బయట శత్రువుల కన్నా అని అంటారు. అందుకే ఈ కార్తీక పురాణంలో ఉన్న అధ్యాయాలలో కథలు మనం చెప్పుకుంటున్నప్పుడు మార్పులు ఎలా వచ్చాయి, ఎలాంటి మార్పుల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయం పైన ఒక అవగాహన ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ పురంజయుడు ధర్మాత్ముడే, ధర్మపాలన చేసేవాడు. రాను రాను ఆయనకి అహంకారం పెరిగింది. ఎందుకంటే అందరూ మెచ్చుకుంటున్నారు, అన్ని మంచి పనులు చేస్తున్నానని అనుకుంటున్నాడు. నా వల్ల అని అనుకున్నాడు. నేను నాది అనే భావనతో ముందుకు వెళ్ళాడు. మెల్లగా ధర్మాన్ని తప్పి దుష్ప్రవర్తనతో ఉండటము, దొంగలతో కూడా కుమ్మక్కయ్యి అంతా సొమ్ము కాజేయటము, ఇలాంటి పనులు చేయటము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం 20 అధ్యాయంలో. అలాగే కాంబోజిరాజు యుద్ధానికి వచ్చారు, అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యుద్ధము అన్నది చాలా భయంకరంగా జరుగుతోంది. అందరూ కష్టపడుతున్నారు, కానీ చాలా సైన్యం అటు ఇటు కూడా చనిపోతున్నారు. యుద్ధంలో కాంబోజిరాజు గెలుస్తాడు అనేటట్టుగా ఉందన్నమాట. పురంజయుడికి భయం అన్నది వేయటం మొదలు. ఇప్పుడు ఈ భయం వల్ల ఏం జరుగుతోంది, అసలు నేను యుద్ధం చేయగలుగుతానా అంటే చూస్తున్నాడు కదా, నేరుగా రాజు దాకా రాదు, అంటే ముందుగా సైనికులు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగా వాళ్ళు భయంకరమైన యుద్ధం చేస్తూ ఉంటే అయిపోయింది నా పని అనుకున్నాడు. పైగా ఈ కాంబోజీ రాజుకున్న శక్తి అంతా ఇంత కాదు. సైన్యం ఎక్కువ మంది లేకపోయినా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వీరులు, శూరులు, ఆత్మవిశ్వాసం ఉంది. ఇక్కడ కొద్దిగా భయం అన్నది మొదలైంది. మొత్తానికి చాలా కష్టమైంది. ఈ రాజుగారి యొక్క ధాటికి లేకపోతే వీరత్వానికి పురంజయుడు భయపడిపోయాడు. బ్రతికి ఉంటే ఏదైనా చెయ్యవచ్చు, నా వల్ల కాదు ఈ యుద్ధం, నేను చెయ్యలేను అనే ఒక ఆలోచనతో పారిపోయాడు. ఎలా పారిపోయాడు అంటే, అప్పట్లో
కొన్ని మార్గాలు, రహస్య మార్గాలు అంటూ ఉండేవి. మనం ఇప్పటికీ కూడా కోటలు చూస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు అక్కడ. అంటే ఈ రకంగా అంతఃపురం నుంచి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే రాజు ఎక్కడున్నా అంతఃపురంలోకి వెళ్ళిపోవచ్చు అని అలాగా కొన్ని సొరంగ మార్గాలు కూడా ఉంటూ ఉండేవి, కొన్ని రహస్య మార్గాలు ఉంటూ ఉండేవి. అవి కేవలం రాజుగారికి, అక్కడ ఉన్న 1-2 మంత్రులకి మాత్రమే తెలిసేది. అలా ఆపద వచ్చినప్పుడు శత్రు రాజ్యం నుంచి భయపడాలి, లేకపోతే మనకి ఆ భయం అవసరం లేదు అని ఎదుర్కొని యుద్ధాలు చేసినప్పుడు అది వేరే పరిస్థితి. కానీ ముఖ్యంగా మహారాణులను లేకపోతే చిన్న చిన్న పిల్లలను తప్పించటానికి ఈ రహస్య మార్గాలలోంచి కూడా ముందుగా వాళ్ళని బయటికి పంపించేస్తూ ఉండేవారన్నమాట. తెలిసిపోతూ ఉండేది కదా, ఇక ఓడిపోతామా చచ్చిపోతామా అని. కొంతమంది విజయము వీర స్వర్గము అనేటట్టుగా వెళ్ళిపోతూ యుద్ధం చేస్తూ ఉండేవారు, కొంతమంది భయపడిపోయేవారు. కాబట్టి ఈ రహస్య మార్గాల నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా ఈ రాజు పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయింది. కాబట్టి ఇంత వీరుడు శూరుడు ఆఖరికి భయపడిపోయి రహస్య మార్గం నుంచి బయటికి వచ్చేశాడు, బిక్కుమంటూ ఉన్నాడు. అయితే వచ్చేశాడు అంటే వేరే ఎక్కడ భోగభాగ్యాలు అనుభవించడానికి లేదు కదా. అటువంటి సమయంలో భయంతో బాధతో ఉన్నాడు, ఎందుకంటే రాజ్యం పోయింది. మరి అలా వచ్చేశాడు అంటే అక్కడ వాళ్ళు వెళ్ళిపోయాళ్లే అని వెళ్ళిపోతారా? కాదు, ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారుగా, అక్కడ వాళ్లే ప్రభువులు. ఇప్పుడు విచారంగా కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి కులగురువు అయిన వశిష్ఠుల వారు వెళ్తారు. మనం చెప్పుకుంటాంగా రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు ఇక్ష్వాకు వంశానికే కులగురువు వశిష్ఠుల వారు. అంటే వారు ప్రతి నిత్యము ఎన్నో మంచి సందేశాలను ఇస్తూ ఉండేవారు, లేకపోతే మంచి గురించి చెప్తూ ఉండేవారు. అలా ఆయన వెళ్ళి, పురంజయ, మరి నువ్వు చేసిన పని ఏదైతే ఉందో ఇది మాత్రం బాగాలేదు. అంటే ఇలా పారిపోయి వచ్చేయడం క్షత్రియ ధర్మం కాదు కదా. ఏ స్థానంలో ఆ ధర్మాన్ని పాటించాలి. సరే, నీకు అంత భయం వేసింది, నువ్వు పారిపోయావు కాబట్టి ఇప్పుడు నేనేమి చెప్పలేను, కానీ ఇది తప్పు. నువ్వు మళ్ళీ తిరిగి యుద్ధం చెయ్యాలి. అయితే ఎలా చెయ్యాలి అంటే, ఇప్పుడు ఎలాగో నేను చెయ్యలేను అనే కదా ఆ రాజు పారిపోయాడు. ఇక్కడ ఈ విషయాలు అందరూ చెప్తారు, కానీ ఇంకొక అద్భుతమైన విషయం వశిష్ఠుల వారు చెప్తున్నారు. కారణం ఏమిటి అంటే, నువ్వేమనుకున్నావు, నీ దగ్గర బోళంత సైన్యం ఉంది వాళ్ళ సైన్యం కన్నా, అశ్వబలం ఎక్కువ ఉంది వాళ్ళ అశ్వబలం కన్నా, గజబలం ఎక్కువ ఉంది. ఇవి కూడా చూస్తూ ఉంటారు కదా యుద్ధంలో, అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకేం అసలు నేను యుద్ధం అంటే నేను కూడా వెళ్ళి యుద్ధం చేయవలసిన అవసరం లేదు, సైన్యం కొట్టుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు, ఇన్ని అనుకున్నావు. కానీ జరిగిందా? లేదు. ఒక్కొక్కసారి మనము కష్టపడకపోయినా ప్రకృతి అన్నది అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనం అంత కృషి చెయ్యకపోయినా మనకి అలాగా అన్నీ కలిసి వచ్చాయని అంటూ ఉంటారు కదా, అలా అంతా మంచి జరుగుతూ ఉంటుంది. అలా జరగాలి అంటే అది ఎంత సులభం కాదు. ధర్మో రక్షతి రక్షితః అని అంటారు కదా. ఎవరైతే ధర్మపాలన చేస్తారో, రక్షిస్తారో, ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మపరంగా ఉండటం. మరి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది. ఏమైనా విపత్తులు వచ్చినా, వాళ్ళకి ఏమైనా అంటే ఆపదలు వచ్చినా ప్రకృతి అడ్డుకుంటుంది. పరమాత్మే కదా ప్రకృతి, పరమాత్మ అడ్డుకుంటాడు, కోరినా కోరుకోకపోయినా. కాకపోతే ఆ ప్రవర్తనతో ఉండాలి. అలా ఒక్కొక్కసారి కష్టాలు కొన్ని మన చేతిలో ఉండవు. ఇన్ని కష్టాలేంటి, నాకేంటి ఇలా అయింది అలా అయిందని అనుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా భగవంతుడు ఆదుకుంటూ ఉంటాడు. ఎవరిని అంటే ధర్మాత్ములను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, పురంజయుడి యొక్క దోషం ఏమిటి అంటే, సైన్యం ఉంటే సరిపోదు, బలం ఉంటే సరిపోదు, శరీరంలో ఎన్నో దోషాలు ఉన్నాయి ఆయనలో. ఆయన ధర్మాన్ని విడిచిపెట్టాడు. అందుకే ఇప్పుడు పరమాత్మ ఆయన పక్షంలో ఉన్నాడా? లేడుగా. అయితే ఇక్కడ ఇంకో ఉదాహరణ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇలా కూడా ఉంటుందా? ఖచ్చితంగా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అనే మాట మనం వింటూ ఉంటాం. కురుక్షేత్ర యుద్ధంలో కూడా, మహాభారతంలో మనకి ఈ యుద్ధం మొదలవ్వక ముందు సంజయ అసలు ఎవరు గెలుస్తారు చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. సంజయుడు కదా యుద్ధం ఎలా జరుగుతోంది అన్నీ వర్ణన ఇస్తూ ఉంటారు ధృతరాష్ట్రుడికి. ఆ సమయంలో సంజయుడు ఒక మంచి మాట చెప్తాడు. ప్రభు, మరి అక్కడ ఉన్నది పాండవులు. ఆ పాండవులు అంటే సైన్యం చూస్తే ఇటే ఎక్కువ కదా, కానీ అక్కడ వాళ్ళు గెలవరు కదా అనేటట్టుగా అడిగినప్పుడు, అక్కడ పాండవులు ఉన్నారు, వారు పరమ ధర్మాత్ములు. వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎక్కడుంటాడు? ధర్మం ఉన్నవైపు. ధర్మం ఉంది, భగవంతుడు ఉన్నాడు, ఇంకా వాళ్ళే కదా గెలుస్తారని చెప్తాట సంజయుడు యుద్ధం మొదలవ్వక ముందు. కాబట్టి ఇది తెలిసిన విషయమే. అందుకే వశిష్ఠుల వారు చెప్తున్నారు, నేను ఇదివరకు కూడా నీ దగ్గరికి వచ్చాను, ఆయన విడిచిపెట్టలేదు.
మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రావణాసురుడి దగ్గరికి కూడా చాలామంది వెళ్ళి వద్దు, ఈ పని చెయ్యవద్దు, సొంత తమ్ముడే చెప్పాడు, భార్య కూడా చెప్పింది, కానీ విన్నారా? వినలేదు కాబట్టి పతనం అయిపోయాడు. నాదే ఉంది, నా బలం ఉంది కదా, నా పదవి ఉంది కదా, స్థానం ఉంది కదా, ఎంతోమంది రాక్షసులు నా దగ్గర ఉన్నారు, సైన్యం ఉంది, కోతులతో యుద్ధం అంటే అదేం పెద్ద పని అని అనుకున్నాడు. అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనం వినాలి కదా. అయితే ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, నీ ప్రవర్తన బాగాలేదు, అంటే నువ్వు దుష్ప్రవర్తనతో ధర్మాన్ని తప్పావు కాబట్టి ఇప్పుడు ప్రకృతి అనుకూలించలేదు. అంటే నువ్వు కష్టపడ్డావో లేదో పక్కన పెడితే గనక నీకు మంచి జరగడానికి ఎటువంటి అవకాశము లేదు. ఎందుకు అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టావు. ఇదివరకు కూడా నేను వచ్చాను, నిన్ను కలిశాను, నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను, ఇలా ఉండవద్దు, ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావో ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, రాజ్యానికి మంచిది కాదు అని నేను నీకు చెప్పాను. నాతో పాటు ఎంతోమంది మంత్రులు చెప్పారు, కానీ నువ్వు మాత్రం మాట వినలేదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉన్నావు. అంటే సరేలే చెప్పాను, మాట వినలేదు, పోతే పోయాళ్లే, అనుభవిస్తాళ్లే అని విడిచిపెట్టరుగా పరమాత్ములు. వాళ్ళు ఏంటంటే అందరి మంచి గురించే ఆలోచిస్తారు. కాబట్టి వశిష్ఠుల వారు మంచిగా అయిందిలే నీకు అని అనలేదు. నా మాట నువ్వు వినలేదు, ఇప్పుడైనా విను, ఇప్పుడైనా నిన్ను నువ్వు మార్చుకో, ఇప్పుడైనా నువ్వు విజయాన్ని సంపాదిస్తావు, నేను చెప్పింది చెయ్యి. ఇన్నాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టావు. ధర్మాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటి? పరమాత్మకు చాలా దూరంగా వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ వైపు దేవుడు చూడడుగా, దేవుడు అనుగ్రహాన్ని ఇవ్వడు, మనం ఎంత వేడుకున్నా, ఎన్ని తపస్సులు చేసినా. అందుకే ఇప్పుడు కార్తీక మాసం ఇది అని చెప్తున్నారు. అంటే ఆ సమయంలో అది కార్తీక మాసం. కార్తీక మాసం వ్రతం చెయ్యి. మళ్ళీ వ్రతం అంటే ఒక దీక్ష పడితే క్రమం తప్పకుండా చేస్తాం. కాబట్టి వీలైనన్ని దాన ధర్మాలు చేయి. అలాగే దీపాలు వెలిగించు, భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని, ఈశ్వరుణ్ణి పూజించు అంటూ ఆ విధుల గురించి చెప్తుంటే ఎన్ని చేయగలిగితే అన్ని. ఈ కార్తీక మాసం వ్రతం చేపట్టి, ఉపవాస దీక్ష చేపట్టి, నువ్వు చాలా సద్బుద్ధితో, ఒక పశ్చాత్తాప భావనతో, ఎందుకంటే తప్పు చేశావు, ఆ విషయం నీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇప్పటికైనా మారు, నీలో ఉన్న దోషాలు ఖచ్చితంగా పోతాయి. స్వామివారిని వేడుకో, భక్తి శ్రద్ధలతో పూజలు చేయి. కార్తీక మాసం అంతా కూడా నువ్వు భక్తి శ్రద్ధలతో స్వామిని వేడుకో. నువ్వు తప్పైపోయింది స్వామి, నా ప్రవర్తన ఇలా ఇంకెప్పుడు ఉండకూడదు, నువ్వు చూసుకో అని నువ్వు ప్రార్థించు, అంతే. అంతేగాని స్వామి నేను యుద్ధంలో గెలవాలి అన్నది కాదు ఇక్కడ కోరిక. ఈ వ్రతం ఆచరించు, అప్పుడు ధర్మం అలవాటవుతుంది. ఈ పోయిన ధర్మం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పట్టుకుంటాం. ఆ తర్వాత అలా ధర్మం మన దగ్గర ఉంటే భగవంతుడు ఎక్కడో ఉండడు, మనం పిలిచినా పిలవకపోయినా మన దగ్గరే వచ్చి కూర్చుంటాడు. ఈ వ్రతం ఆచరించు అని చెప్పిన వెంటనే రాజులో కూడా మార్పు వస్తుంది. ఇది పెద్ద విషయం అన్నమాట. చాలే మీరు వచ్చి చెప్పారు, నాకు అవసరం లేదు, నేను పారిపోయాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను బాగానే ఉంటాను, నాకు ఎవరి దయ వద్దు అని మాత్రం ఆయన అనలేదు. ఆయన కులగురువు అయిన వశిష్ఠుల వారిని గౌరవించారు. ఖచ్చితంగా నేను మారతాను, నేను భగవంతునికి సమీపంగా వెళతాను, ఈ కార్తీక మాస వ్రతం గురించి ఏదైతే మీరు నాకు చెప్పారో నేను ఆచరిస్తాను, అందులోనూ పౌర్ణమి రోజు విశేషంగా దీపాలు వెలిగించు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పారు. అలా చెప్పటం వల్ల ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి కార్తీక మాసం అంతా కూడా వ్రతం అన్నది ఆచరించి అక్కడతో అయిపోయింది కదా. మరి కార్తీక మాసం వ్రతం అయిపోయింది, నాకేం జరగలేదే అని అనలేదు. నెమ్మదిగా మార్పు వచ్చింది కాబట్టి అలాగా భగవద్ధ్యానంలోనే ఉంటూ చేసిన తప్పుల గురించి బాధపడుతూ పశ్చాత్తాప భావనతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన ఉపాసన అన్నది కొనసాగింది. ఇలా కొనసాగుతూ ఉంటే ఏదో ఒక సమయం వస్తుందిగా భగవంతుడు వచ్చి అనుగ్రహించడానికి. అందుకని అక్కడికి సమయం రానే వచ్చిందనమాట. మరి ఎలాంటి సమయం కలిసి వచ్చింది, పురంజయుని యొక్క కథ ఎలా ముగిసింది, ఇది తర్వాత అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అది మనం రేపు చెప్పుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.